హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం పంచవర్ష ప్రణాళికలు టాపిక్ చెప్పుకుంటున్నాము. గత వీడియోల నుంచి పంచవర్ష ప్రణాళిక ఆరవ పంచవర్ష ప్రణాళిక వరకు చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం 7వ పంచవర్ష ప్రణాళిక 8వ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి, నా ఛానల్ గ్రోత్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 7వ పంచవర్ష ప్రణాళిక 1985 ఏప్రిల్ 1 నుంచి 1990 మార్చి 31 వరకు. 7వ పంచవర్ష ప్రణాళిక 1985 ఏప్రిల్ 1 నుంచి 1990 మార్చి 31 వరకు. 7వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు: సమర్థతను పెంచడం, స్థూల జాతీయోత్పత్తిలో 5% పెరుగుదల సాధించడం, సామాజిక న్యాయం, స్వావలంబన సాధించడం. 7వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగం పెట్టుబడి 1,80,000 కోట్లు. 7వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగం పెట్టుబడి 1,80,000 కోట్లు. 1,80,000 కోట్లు. ప్రాధాన్యతలు: ఆహారం, పని, ఉత్పాదకత. 7వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతలు ఇచ్చిన రంగాలు: ఆహారం, పని, ఉత్పాదకత. కేటాయింపులలో ప్రాధాన్యతలు: ప్రభుత్వ రంగ పెట్టుబడిలో 30.5% కేటాయింపుతో ఇంధన రంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. ప్రభుత్వ రంగ పెట్టుబడిలో 30.5% కేటాయింపుతో ఇంధన రంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. 22% కేటాయింపుతో వ్యవసాయ రంగం ద్వితీయ ప్రాధాన్యత పొందింది. 22% కేటాయింపుతో వ్యవసాయ రంగం ద్వితీయ ప్రాధాన్యత పొందింది. 17.2% కేటాయింపుతో సామాజిక సేవలు తృతీయ ప్రాధాన్యతను పొందాయి. 17.2% కేటాయింపుతో సామాజిక సేవలు తృతీయ ప్రాధాన్యతను పొందాయి. 7వ పంచవర్ష ప్రణాళిక విజయాలు: నిర్దేశింపబడిన 5% అభివృద్ధి రేటును అధిగమించి 5.5% అభివృద్ధి సాధించడంతో 7వ పంచవర్ష ప్రణాళిక విజయవంతంగా ముగిసింది. 7వ పంచవర్ష ప్రణాళిక విజయాలు: నిర్దేశించబడిన 5% అభివృద్ధి రేటును అధిగమించి 5.5% 5.5% అభివృద్ధి రేటు సాధించడంతో 7వ పంచవర్ష ప్రణాళిక విజయవంతంగా ముగిసింది. ప్రణాళిక 7వ సంవత్సరంలో 3వ సంవత్సరంలో క్షామం సంభవించి ఉన్నప్పటికీ కూడా పారిశ్రామిక వ్యవస్థ అద్భుత ప్రగతి వలన ఈ ప్రణాళిక నిర్దేశిత లక్ష్యాలను అధిగమించగలిగింది. 7వ పంచవర్ష ప్రణాళిక 3వ సంవత్సరంలో క్షామం అంటే పంటలు సరిగ్గా పండకపోవడం, కరువు కాటకాలు, వర్షాలు సరిగ్గా పడకపోవడం, పంటలు సరిగ్గా పండకపోవడం. 7వ పంచవర్ష ప్రణాళిక 3వ సంవత్సరంలో క్షామం సంభవించినప్పటికీ కూడా పారిశ్రామిక వ్యవస్థ అద్భుత ప్రగతి వలన ఈ ప్రణాళిక నిర్దేశిత లక్ష్యాలను అధిగమించగలిగింది. వ్యవసాయ రంగంలో 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రికార్డు స్థాయిలో 172 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రికార్డు స్థాయిలో 172 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం జరిగింది. 15 మిలియన్ టన్నుల నూనె ధాన్యాలు ఉత్పత్తి చేయబడ్డాయి. 15 మిలియన్ టన్నుల నూనె ధాన్యాలు ఉత్పత్తి చేయబడ్డాయి. పారిశ్రామిక రంగంలో 7వ పంచవర్ష ప్రణాళిక చివరి సంవత్సరంలో పారిశ్రామిక రంగం సగటున 8.5% అభివృద్ధి రేటును సాధించింది. అవస్థాపన రంగంలో ఎగుమతి రంగం ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించగలిగింది. 7వ పంచవర్ష ప్రణాళికలోని వైఫల్యాలు: చెల్లింపుల సమతౌల్యం తీవ్రంగా దెబ్బతింది. నిర్దేశించిన 14,000 కోట్లను దాటి
లోటు 29,000 కోట్లకు చేరుకుంది. ఈ ప్రణాళికకు నిర్దేశించిన 14,000 కోట్లను దాటి లోటు మొత్తం 29,000 కోట్లకు చేరుకుంది. ప్రణాళిక నిధులను రుణాల ద్వారా సమీకరించడం, లోటు ఆర్థిక విధానం పాటించడం ఈ ప్రణాళిక ప్రధాన వైఫల్యాలు. ప్రణాళిక నిధులను రుణాల ద్వారా సమీకరించడం, లోటు ఆర్థిక విధానం పాటించడం ఈ 7వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన వైఫల్యాలు. పప్పు ధాన్యాలు ఉత్పత్తి రంగం ఇంకా శ్రద్ధ చూపవలసిన జాబితాలోనే ఉండిపోయింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి రంగం ఇంకా శ్రద్ధ చూపవలసిన రంగాల జాబితాలోనే ఉండిపోయింది. చిన్న తరహా పరిశ్రమల్లో పారిశ్రామిక రుగ్మత ఎప్పటి వల్లనే కొనసాగింది. విద్యుత్ కొరత సమస్య ఇంకా అధిగమించబడలేదు. ఉపాధి రంగంలో వృద్ధి రేటు నిలిచిపోయింది. ఇవన్నీ 7వ పంచవర్ష ప్రణాళిక వైఫల్యాలు. నెక్స్ట్ 8వ పంచవర్ష ప్రణాళిక. 8వ పంచవర్ష ప్రణాళిక 1992 ఏప్రిల్ 1 నుంచి 1997 మార్చి 31 వరకు. 8వ పంచవర్ష ప్రణాళిక 1992 ఏప్రిల్ 1 నుంచి 1997 మార్చి 31 వరకు. 8వ పంచవర్ష ప్రణాళిక 1992 ఏప్రిల్ 1 నుంచి 1997 మార్చి 31 వరకు. 1992 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టబడిన 8వ ప్రణాళికలో 5.6% పెరుగుదల రేటును లక్ష్యంగా నిర్ణయించారు. 5.6% సరాసరి పెరుగుదల రేటును లక్ష్యంగా నిర్ణయించారు. ప్రణాళికలో పెట్టుబడి. ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 7,98,000 కోట్లు. ఈ ప్రణాళిక మొత్తం పెట్టుబడి 7,98,000 కోట్లు. ప్రణాళికలో పెట్టుబడి, ప్రభుత్వ రంగం పెట్టుబడి మొత్తం 7,98,000 కోట్లు. ఇందులో 55% ప్రైవేటు రంగం నుంచి సమీకరించడం జరిగింది. మిగిలిన 45% ప్రభుత్వ రంగం నుంచి సమీకరించడం జరిగింది. ప్రభుత్వ రంగం పెట్టుబడి 4,34,100 కోట్లు. ఇందులో ప్రభుత్వ రంగం పెట్టుబడి 4,34,100 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 1,86,235 కోట్లు. కేంద్ర ప్రణాళికల ద్వారా 2,47,865 కోట్లు సమకూర్చబడ్డాయి. ఈ ప్రణాళికకు బడ్జెట్ ద్వారా వచ్చిన నిధులు 1,88,475 కోట్లు. ఈ మొత్తం 1991-92 ధరల ఆధారంగా నిర్ణయించడం జరిగింది. 8వ ప్రణాళిక లక్ష్యాలను అందుకోవడానికి కొన్ని ప్రాతిపదికలను ఆధారం చేసుకున్నారు. ధరలు స్థిరంగా ఉంటాయని, ఎగుమతులు పెరుగుదల ఉంటుందని, దిగుమతుల పెరుగుదల 8.4% మించి ఉండరాదని అంచనా వేశారు. అలాగే పొదుపు రేటు 21.6% ఉంటుందని, జాతీయ ఉత్పత్తిలో 1.6% దిగుమతుల పెరుగుదల 8.4% మించి ఉండదని అంచనా వేశారు. అలాగే పొదుపు రేటు 21.6% ఉంటుందని తెలియజేయబడింది. ఇక కరెంట్ అకౌంట్లో లోటు జాతీయ ఉత్పత్తిలో 1.6% మించకూడదని అంచనా వేశారు. ప్రణాళికలోని ప్రాధాన్యతలు. మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళికలో పెద్దపీట వేశారు. ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. పూర్తి ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యంగా
ఉపాధి కల్పనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చారు. జనాభా పెరుగుదలను అదుపు చేయడం, సార్వత్రిక ప్రాథమిక విద్య, నిరక్షరాస్యత నిర్మూలన, వైద్య సేవల కల్పన, రక్షిత మంచినీటి పథకాలు వంటి రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి లేనిదే సాధ్యం కాదని ప్రణాళిక గుర్తించింది. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి లేనిదే సాధ్యం కాదని ప్రణాళిక గుర్తించింది. ఆర్థిక ప్రగతికి ఇంధనం, రక్షణ, రవాణా, కమ్యూనికేషన్స్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం జరిగింది. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడం జరిగింది. ఎగుమతులకు అవసరమైన ఉత్పత్తులు చేయాలని నిర్ణయించారు. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక సక్రమ అమలుకు ప్రజలు భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని నిర్ణయించారు. ప్రణాళికల రూపకల్పనలో పంచాయతీరాజ్ సంస్థలకు, నగరపాలక సంస్థలకు పాత్రను కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వేతర సంస్థల జాతీయ గ్రిడ్ను ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో అవి చురుకుగా పాల్గొనేలా చూడబడింది. ప్రభుత్వేతర సంస్థలకు తగిన సహాయం ఇందుకు గాను అందిస్తుంది. లక్ష్యాలు. 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు: ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఈ శతాబ్దం చివరి నాటికి పూర్తి ఉపాధి కల్పించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, శతాబ్ది చివరి నాటికి పూర్తి ఉపాధి కల్పించడం. ప్రజల సహకారం శతాబ్ది చివరి నాటికి అంటే 2000 సంవత్సరానికి చివరి నాటికి పూర్తి ఉపాధి కల్పించడం. ప్రజల సహకారం ద్వారా జనాభా పెరుగుదలను అరికట్టడం. ఇందుకోసం ప్రజలకు ప్రోత్సాహకాలను ఇవ్వడాన్ని ప్రవేశపెట్టడం. సార్వత్రిక ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం. సురక్షిత మంచినీటి సరఫరా, ఆరోగ్య సేవలు అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండేలా చూడటం. వ్యవసాయ రంగంలో వైవిధ్యకర పద్ధతులను ప్రవేశపెట్టడం. ఎగుమతులను ప్రోత్సహించడం. ఇంధనం, రవాణా, కమ్యూనికేషన్, నీటిపారుదల రంగాలలో మౌలిక సౌకర్యాలను పటిష్టపరచడం. ఇవన్నీ 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. మానవ వనరుల అభివృద్ధి ఈ ప్రణాళిక అభివృద్ధి అంతిమ లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం ఉపాధి కల్పన, జనాభా నియంత్రణ, విద్యను ప్రోత్సహించడం, ఆరోగ్య సౌకర్యాలు అందజేయడం, మంచినీటి సరఫరా, పౌష్టికాహారం అందుబాటులోకి తేవడం అటువంటి చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ప్రాథమిక సౌకర్యాలు ఉంటేనే శక్తియుక్తులు పెరుగుతాయని, శక్తియుక్తులను పెంచే బాధ్యత ప్రభుత్వందేనని ప్రణాళిక గుర్తించింది. ఈ లక్ష్యాలను అందుకోవడానికి 8వ పంచవర్ష ప్రణాళిక ఈ క్రింది అంశాలకు లోబడి ప్రయత్నాలు కొనసాగించింది. ప్రణాళిక పెట్టుబడులకు దేశీయ వనరుల మీదనే ఆధారపడడం, సాంకేతిక శక్తియుక్తులను, నైపుణ్యాలను పెంపొందించడం, అంతర్జాతీయ రంగంలో జరుగుతున్న మార్పుల నుంచి ఇండియా లబ్ధి పొందేలా చేసేందుకు ఆధునికీకరణను ప్రోత్సహించడం, పోటీ చేయగల తత్వాన్ని పెంపొందించడం, అంతర్జాతీయ రంగంలో జరుగుతున్న మార్పుల వల్ల కూడా అంతర్జాతీయ రంగంలో జరుగుతున్న మార్పుల నుంచి కూడా ఇండియా లబ్ధి పొందేలా చేయడానికి ఆధునికీకరణను ప్రోత్సహించడం, పోటీ చేయగల సామర్థ్యాన్ని భారతదేశానికి పెంచడం. ఇది 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎంతో అభివృద్ధిని సాధించడం జరిగింది. లక్ష్యాలను
సాధించడం జరిగింది. జీడిపి వృద్ధి రేటు 5.6 లక్షం కాగా 6.7 సాధించింది. వ్యవసాయ ఉత్పత్తి 3.1% పెరుగుదల కాగా 3.9% సాధించింది. పారిశ్రామిక అభివృద్ధి శాతం లక్ష్యం 7.5% కాగా 9.5% ఈ 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధించడం జరిగింది. మొత్తానికి 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని సాధించింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో 9వ పంచవర్ష ప్రణాళిక చెప్పుకుందాం.